జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమో నమస్తేఖిలమంత్రదేవతా ద్రవ్యాయ సర్వకృతవే క్రియాత్మనే వైరాగ్యభక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. సకల మంత్రములు, దేవతలు, ఆజ్యము మొదలగు యజ్ఞద్రవ్యములు, సకల క్రతువులు, సకల వైదిక కర్మలు నీ స్వరూపమే. వైరాగ్యము, భక్తి, మనోజయము అను వాటి వలన సాక్షాత్కరించే ఆత్మజ్ఞానము నీ స్వరూపమే. ఆ జ్ఞానమునిచ్చే గురువు నీవే. నీకు అనేక నమస్కారములు. థర్డ్ క్యాంటో 13th చాప్టర్ 39th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 2వ స్కంధములో 4వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం ధ్యానము చేసే ప్రక్రియ, ధ్యానము తర్వాత ఆత్మ యొక్క ప్రయాణము ఊర్ధ్వలోకంలో అచిరాది మార్గమును గురించి తెలుసుకున్నాం. ముందు వివరాలు తెలుసుకుందాం. పరిపూర్ణముగా బుద్ధిచే ప్రమాణములను అన్నింటినీ 3 సార్లు ఆలోచించి నిశ్చయింపగా తేలిన సారము భక్తియోగం వలనే పరమాత్మయందు ప్రీతి కలుగుననియు, భక్తియోగమే ముక్తికి ఉపాయమనియు నిశ్చయింపబడినది. యోగమునందు పరిశుద్ధమగు మనస్సుతో సర్వభూతములలో భగవానుడు గుర్తింపదగిన వాడయుండును. అతడు ద్రష్ట, అన్నిటినీ తాను చూచువాడు, ఎరుంగువాడు. మన జ్ఞానములకు గోచరములగు ఆ పరమాత్మచే సృజింపబడిన కార్యములకు మహత్తు మొదలగు తత్వములచే కారణభూతుడగు పరమాత్మ అనుమానముచే ఎరుంగదగిన వాడగును. కేవలం అనుమానము చేతనే కాక బ్రహ్మస్వరూపం నిర్ణయించి చెప్పడి వేదాంత వాక్యముల చేత భగవానుడు ఉన్నాడని స్పష్టముగా ఎరుంగ వీలగును. కార్యములకు పదార్థములచే కారణముకు భగవాను ఉన్నాడని గుర్తింపబడును. శాస్త్రములచే స్పష్టముగా ఎరుంగనగును. యోగ పరిశుద్ధమగు మనసుచే దర్శింప వీలగును. అందువలన అతనిచే సృష్టించబడిన మానవుడు తన చుట్టూనున్న సకల పదార్థములకు కారణభూతులకు శ్రీహరియే సర్వదా సర్వత్రా వినదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు. భగవానుని కథామృతమును సత్పురుషులు చెప్పుచుండగా చెవులనిడి దొప్పలలో నింపుకొని పానము చేయువారు శబ్దాది విషయములను అనుభవించుటచే కలుషితముగు అంతఃకరణమును పవిత్రము చేసుకొనగలరు. దానిచే వారు భగవత్ చరణారవింద సన్నిధిని చేరగలరు. ముందుగా సత్పురుషుల సేవ చేయవలెను. వారి నుండి భగవత్ కథామృతమును వినవలెను. దానిచే మనస్సులో ఇతర విషయముల అనుభవముచే స్మరణచే కలిగడి రాగద్వేషములు తగ్గును. అవి తొలగిన తర్వాత శాస్త్రముచే వివేకము మొదలగు సాధన సంపదను సంపాదింపవలెను. దానిచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానముచే మరల భగవాని ప్రీతితో స్మరించుట అలవడవలెను. అప్పుడు భగవానుడు ప్రత్యక్షముగా చూచినట్లు దర్శింపబడును. ఇదే భక్తి, ఇదే మోక్షమునకు సాధనము. చనిపోవుటకు ముందు బుద్ధిమంతులకు మనుష్యులు భగవంతుని పొందుటకు ఏమి చేయవలని నన్ను అడిగితివి. నేను చెప్పితిని, భగవాని పొందుటగాక ఇతరములైన ఫలములను కోరడివారు వేనిని ఆరాధింపవలనో చెప్పేదని వినుము. బ్రహ్మవర్చస్సును కోరువారు వేదమునకు ప్రభువుకు బ్రహ్మను ఆరాధింపవలెను. ఇంద్రియ శక్తిని పెంపొందించుకొనవలను కోరిక గలవారు ఇంద్రుని ఆరాధించవలను. సంతానమును కోరడివారు ప్రజాపతులను ఆరాధించవలెను. ఐశ్వర్యకాముడు శ్రీ మహావిష్ణువునకు చెందిన ఆశ్చర్యకరముగు శక్తి గల దేవిని ఉపాసించవలెను. తేజస్సును కోరువారు అగ్నిని ఆరాధించవలను. ధనమును కోరువాడు వసువులను, వీర్యమును కోరువాడు రుద్రులను ఆరాధింపవలను. అన్నము మొదలగు ఆహార పదార్థములను పొందగోరువాడు అదితిని, స్వర్గమును కోరువాడు దేవతలను, రాజ్యమును కోరువాడు విశ్వదేవులను, దిక్పాలత్వమును కోరువాడు సాధ్యులను ఉపాసించవలను. ఆయుష్ను కోరువాడు అశ్విని దేవతలను, దేహబలమును కోరువాడు
భూదేవతను, పదవిలో స్థిరముగా ఉండవలని కోరువాడు సర్వలోకాధారభూతురాలగు భూమి ఆకాశములను ఉపాసించవలను. సౌందర్యమును కోరువాడు గంధర్వులను, స్త్రీలను పొందవలని కోరువాడు ఊర్వశిని, ఆధిపత్యము కావాలని కోరువాడు పరమేష్ఠిని అనగా బ్రహ్మను ఉపాసించవలను. కీర్తిని కోరువాడు వరుణుని, విద్య కోరువాడు అనగా జ్ఞానమును కోరువాడు పరమశివుని, దంపతులకు అన్యోన్య ప్రీతిని కోరువాడు పార్వతిని ఉపాసించవలను. ధర్మమును ఆర్జింపవలనని కోరికలవారు ఉత్తమ శ్లోకుడగు విష్ణువును, సంతానవృద్ధి కావాలని కోరువారు పితృదేవతలను, బాధలు తొలగవలని కోరువారు మనువులను, పేరుగల దేవతలను, శత్రువులను చంపవలని కోరువాడు నిరుతి అను రాక్షసుని, కామమును కోరువాడు సోముని ఉపాసించవలెను. వైరాగ్యమును కోరువారు పరమపురుషుని ఉపాసించవలెను. పైన చెప్పిన దేవతలందరిలోనూ ఆత్మగా ఉండువాడు పరమపురుషుడు వాసుదేవుడే. వీరిని ఆరాధించుటచే సంతుష్టి నందిన ఈ దేవతలు వాసుదేవుడు వసంగిన ఫలములని వసంగుదురు. కానీ ఏ కోరికతో ఉపాసించినా ఆ కోరికనే ప్రసాదింతురు. ఏ కోరికయు లేనివాడును, అన్నిటినీ పొందవలని కోరువాడును ఉదారమైన బుద్ధితో ప్రకృతి బంధమును వీడి భగవత్ సన్నిధిని చేరి ఉండవలని కోరువాడు తీవ్రమైన యోగముతో పరమపురుషుని సేవింపవలను. ఈ లోకంలో భగవాన్ను ఉపాసించు వారులకు మోక్షమును కోరువాడు తప్పక పొందవలసినది భాగవత సహవాసము. భాగవత సహవాసముచే భగవానుని యందు నిశ్చలముగు ప్రేమ కలుగును. దానిచే మోక్షము లభించును. అందుచే మానవులు భాగవత సంగమునే ప్రధానముగా సంపాదించవలను. భగవద్భక్తులను చేరినందువలన హరికథను వినుటకు అవకాశం కలుగును. హరికథా శ్రవణమునందు ప్రీతి కలిగిన వాడు సత్వరజస్తమస్సులచే కలిగిడి సుఖ దుఃఖ మోహములు కలగవు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, సావు అని 6 విధములకు ఊర్ములు తగ్గిపోవును. మనసు నిర్మలమగును. ఈ లోకంలో పైలోకంలో శబ్దాది విషయములందు వైరాగ్యము కలుగును. శరీరము కంటే వేరగు ఆత్మను చేరుటకు తగిన ఉపాయము లభించును. తరువాత పరమాత్మను పొందించు భక్తియోగము సిద్ధించును. ఇన్ని ఫలములను కలిగించే హరికథలయందు ఎవరు ఆసక్తి కలిగి ఉందురు? ఇట్లు శుకుడు ఏదో వినదగినదో చెప్పినాడు. అట్లు వినిన పరీక్షిత్తు ఊర్చి మరల శ్రీశుకుల వారిటు చెప్పుచున్నారని సూతుడు శౌనకాదులకు చెప్పుచున్నాడు. పరీక్షిత్తు భగవద్భక్తుడు. బాల్యములో ఆటలలో కూడా శ్రీకృష్ణ పూజలనే ఆటలుగా ఆడుకొని ఆనందించేవాడు. శ్రీశుకుల వారు పరమ భాగవతులు. ఆయన బాల్యము నుండి వాసుదేవ పరాయణుడు. వాసుదేవుడే ప్రాప్యము, వాసుదేవుడే ఉపాయము అనడి నిశ్చయం గలవాడు. అట్టి భగవద్భక్తులు ఇద్దరు కలిసినప్పుడు భగవద్గుణములను ప్రకాశింపచేసడి కథలే సాగుచుండును. భగవద్భక్తి లేని వారి ఆయువు సూర్యోదయము సూర్యాస్తమయం అగుచు తిరుగుచున్న కాలముచే హరింపబడుచుండును. ఇట్లు వ్యర్థముగా కాలము గడిచిపోకుండా ప్రతిక్షణము భగవద్కథలను వినుటయే తమ ఆయువునకు ఫలమని భక్తులు భావింతురు. ఊపిరి పీల్చుచు బ్రతికి ఉండుటయే ఆయుర్దాయం ఉన్నంతవరకు ఫలము కాదు. చెట్లు జీవించుట లేదా? కొలిమితిత్తులు గాలిని పీల్చి విడుచుట లేదా? గాడిదలు కుక్కలు మొదలగునవి తినుట లేదా? రమించుట లేదా? ఒక్కనాడైనను భగవాను నామము ఎవరి కర్ణపుటములను సోకదో అట్టివాడు ఊరిలో తిరుగు పందుల వలె, కుక్కల వలె, ఒంటెల వలె, గాడిదల వలె తినదాని వానిని తిని సంతానమును కనుటయే ఫలముగా జీవించడి ఫలము పశువులతో సమానము. భగవాన్ లీలలను వినన చెవులకు గోడకు ఉన్న కన్నముల వంటివి. భగవద్గుణములను గానము చేయని నాలుక కప్ప నాలుక వంటిది. భగవాని పాదములకు నమస్కరించని శిరస్సు పట్టాభిషేకమై కిరీటంతో కూడినదైనను భారము మోయుటకే గాని దానివల్ల ప్రయోజనము లేదు. బంగారు కంకణములు ధరించిన భగవానుకు పూజ చేయని చేతులు శవము చేతుల వలె అమంగళములు. భగవాను మూర్తులను దర్శించని కన్నులు నెమిలి పింఛముపై నుండు కనుల వంటివి. భగవంతుడు అధివసించుండు దివ్యక్షేత్రములకు వెళ్ళని పాదములు చెట్ల వ్రేళ్ల వంటివి. మనుష్యుడు భాగవత పాదరేణును ధరింపవలనని కోరిక లేక జీవించినచో వాడు బతికి ఉన్న శవము. భగవత్పాదములయందు అర్చింపబడిన తులసి యొక్క పరిమళము చూచిన వాసన చూచి ఆనందింపని మనుజుడు ఊపిరి తీర్చున్న శవము. భగవన్ నామములను ఒకరు కీర్తించినప్పుడు కానీ తాను కీర్తించినప్పుడు కానీ
శరీరము గగుర్పాటు కలగక నేత్రం నుండి ఆనంద బాష్పములను జాలువారక ఏ వికారము లేక ముద్దువల నుండి వాని గుండె రాతి గుండె. అందుచే ఓ సూత, మా మనసులకు అనుకూలముగు భగవత్కథలను నీవు తెలియజేయము. ఆత్మవిద్యా విశారదుడుగు శ్రీ శుకయోగి ఏమి వినదగినది అని అడిగినప్పుడు ఏమి చెప్పినాడో వానన్నింటినీ మాకు ఎరింగింపుము అని శౌనకాది ఋషులు ప్రశ్నింపగా సూతుడిట్లు చెబుతున్నాడు. సూతుడు ఏం జవాబు చెప్పాడు తర్వాత పాడ్కాస్ట్ తెలుసుకుందాం. స్మద్గురుభ్యో నమః.